హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈ వీడియోలో స్వామివారి ఆలయాన్ని మాడ వీధులు మొత్తం చూపిస్తానండి. ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది కదా క్లియర్గా. మేము సాయంత్రం 6 వచ్చామండి ఇక్కడికి. సో కొంచెం వర్షంగానే ఉంది, అప్పుడే తగ్గిందనమాట. సో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. స్వామివారి రథం పెట్టే ప్లేస్ అండి. ఇక్కడ నుంచి పక్కన మనకి సేవకులకు టెంపుల్ డ్యూటీ పడుతుంది కదండి. సో ఇక్కడే మనం లైన్గా నుంచోబెట్టి ఎవరెవరికి ఏ ఏ ప్లేస్లో డ్యూటీ పడిందో మనకు చెప్తారు. ఇప్పుడు మనం చూడబోయేది ఉత్సవ విగ్రహాలు. సో మాడవీధిలో ప్రతిరోజు సాయంత్రం 6కి మాడవీధిలో ఊరేగిస్తారండి. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది చూడడానికి మన 2 కళ్ళు సరిపోవండి. చూసారా అండి? ఇంతకు ముందేమో కొంచెం దగ్గరికంటే వెళ్ళనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి క్లోజ్ చేసేసారండి గేట్స్ అనేవి. సో నేను కొంచెం దూరంలో ఉండే తీసారనమాట. సో ముందుగా గజేంద్రులు వస్తున్నాయండి, ఆ తర్వాత స్వామివారు వస్తున్నారు. ఇక్కడ ముందుగా మనకి పుష్కరిణి ఉంది కదండి. సో పుష్కరిణికి హారతి ఇస్తారండి. ఇక్కడ హారతి ఇచ్చి ఆ తర్వాత స్వామివారికి హారతి ఇస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆలయం దగ్గర తీసుకొస్తారండి. ఒక రౌండ్ మాత్రం వేస్తారనమాట. సో వేసిన తర్వాత ఆలయం దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ చాలాసేపు ఉంటుందండి. సో హారతులన్నీ ఇస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండి, ఆల్రెడీ ఒక రౌండ్ వేసింది. మేము సో కొంచెం లేట్గా వచ్చాం అనమాట. ఇక్కడ అన్నీ క్లోజ్ చేసేసారండి. సేవకులు మాత్రమే ఉన్నారు, అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళు మాత్రమేనండి. మేము ఆ టైంకి డ్యూటీలో లేవన్నమాట. సో అందు గురించనే కొంచెం విడిగా ఉండి సో వీడియోస్ తీసుకుంటున్నాం. డ్యూటీ టైంలోనే అక్కడ మనం వెళ్ళవలసి వస్తే చూసారా, ఒక్కసారిగా లైటింగ్ మొత్తం ఆపేశారండి. సో టైం అప్పుడు 6:30 అలా అవుతుందన్నమాట. సో చూడంగానే చూసారా ఎలా అనిపించిందో, మొత్తం చీకటిలాగా పైన ఆకాశం మెరుస్తూ భలే అనిపించింది కదండి. ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది ఎందుకు ఈ క్లిప్ నాకు సడన్గా తీసారనమాట. నాకు భలే అనిపించిందండి. ఆ స్వామివారి ఆలయం చుట్టూరు ఎంత అందంగా ఉందో చూడండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఇలాగా మాడవీధిలో సో స్వామివారి ఉత్సవ విగ్రహాలు తిరుగుతాయండి. సో ఖచ్చితంగా తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఖచ్చితంగా చూడొచ్చు. సాయంత్రం 6 గంటలకండి. చూసారా ఎంత అందంగా ఉందోనండి. మాకు ఒకరోజు 7 to 10 డ్యూటీ పడిందండి. అప్పుడు స్వామివారి హారతి అయిపోయిన తర్వాత మమ్మల్ని లోపలికి అలౌ చేశారు. స్వామివారి డ్యూటీ అనేది లక్కీ టిప్ ద్వారా తీస్తారండి. ఎవ్రీడే లక్కీ టిప్ తీస్తారు. 7:30కి ప్రతిరోజు సేవాసదనం 1 దగ్గర, సేవాసదనం 2 దగ్గర కూడా మనకి నోటీస్ బోర్డులో అంటిస్తారండి నేమ్స్. సో మాకు ఫస్ట్ రోజు లక్కీ టిప్లో తగిలిందనమాట. సో అందుకే సెకండ్ డే డ్యూటీ పడింది. మళ్ళీ మాకు 5th డే నోటీస్ బోర్డులో అంటించారు. అంటే 6th డే డ్యూటీ అండి. ఒకరోజేమో ఈవినింగ్ 7 to 10 ఒకసారి ఏకాంత సేవ పడిందనమాట. ఎవరికైనా ఒకసారి రావడమే అదృష్టం అండి లక్కీ డిప్లో నేము. అలాంటిది మా గ్రూప్కి 2 times వచ్చిందనమాట. ఆ ఆనందానికి అవధులు లేవు. ఇది పక్కనే మీకు కనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడు స్వామివారి భక్తి గీతాలు పాడేవాళ్ళు ఇక్కడే పాడుతూ ఉంటారు. ఆ రోజు అనుకోకుండా ఇక్కడికి వచ్చామండి. స్వామివారి అన్నమయ్య కీర్తనలు పాడారనమాట. సో అవి మీకు వినిపిద్దాం అనుకున్నాను, బట్ పక్క నుంచి నాకు వేరే నాయిసెస్ వినిపించాయి అనమాట. సో అందు గురించి నేను అవి వినిపించలేకపోతున్నాను. భూలోక వైకుంఠం అని ఈ స్వామివారికి ఎందుకు పేరు వచ్చిందో నాకు తెలియదండి రీజన్ అయితే. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, వైకుంఠం భూలోకంలో ఎలా అయితే ఉంటుందో అది పెద్ద తిరుపతి అని నాకు తెలిసిందండి. అంటే ఇంతకుముందు నేను 3 years సేవకు వచ్చానండి. మా అక్క వాళ్ళతో పాటు వచ్చానమాట. బట్ ఫస్ట్ టైం నేను లీడర్గా తీసుకొచ్చానండి. అంతా బాగా జరిగింది. స్వామివారి అనుగ్రహం వల్ల అంతా బాగా జరిగిందండి. ఇక్కడ దీపారాధనలు స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర చేస్తారండి. చూశారు కదా, ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మేము కూడా ఆ రోజు దీపారాధన చేసామన్నమాట. చాలా బాగుంది కదండి. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు చూసారా. సో అక్కడ మేము కూడా దిగాము. బట్ చాలా భయం వేసిందండి ఆ గట్టు చూస్తే నాకైతే. గోవిందా గోవిందా, స్వామి నీ దర్శనం మళ్ళీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. నాలో ఓపుకున్నంత వరకు మీ సేవ చేసుకోవాలని అనుకుంటున్నాను. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.